హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్కా లాగ్స్కి. ఇవాళ మన టాపిక్ ఏంటంటే, భార్య లేదనుకోండి భర్త జీవితం ఎలా ఉంటుంది? సుఖంగా సంతోషంగా గడుస్తుందా? బాధలతో నడుస్తుందా? అసలు జీవితం గడవదా? లేకపోతే ఇంక ఇదివరకన్నా చాలా హ్యాపీగా ఉండగలుగుతాడా? ఇలా రకరకాలు ఉంటాయి. అది ఎలాగుంటుంది అసలు మనం కొంచెం కొన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. వెల్కమ్ అండి. చెప్పాను కదా, భార్య లేకపోతే భర్త జీవితం ఎలా గడుపుతుంది అని. చాలా విషయాలు ఏంటంటే, కొన్ని విషయాలండి వాటి విలువ ఉండగా ఎవ్వరూ తెలుసుకోలేరు. ఓ వాటిని కోల్పోయిన తర్వాతే వాటి యొక్క విలువ తెలుస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధంలో భర్తకి భార్య విలువ ఆవిడ బతుకున్నంత కాలం పెద్దగా తెలియదు. ఆవిడ సిక్కైన దగ్గర నుంచి కొంచెం 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 తెలుస్తుంది. ఆవిడ పోయిన తర్వాత వాళ్ళ జీవితం అంటే అసలు ఎలాంటి జీవితం అంటే చాలా బాధాకరమైన జీవితం ఉంటుందండి. ఆడది ఎలాగైనా బతికిగలుగుతుంది, మగవాళ్ళు బతకడం కష్టం. ఎందుకు అంటారా? తను ఆ నోరిప్పి అడగకుండా భార్య ప్రతిరోజు కూడాను తనకు కావలసినవన్నీ మొత్తం దినచర్య అంతా కూడా ఎలా ఏ టైం కాఫీ ఇవ్వాలి, ఏ టైం టిఫిన్ పెట్టాలి, ఏ టైం స్నానానికి వెళ్తే వేడి నీళ్ళు పెట్టాలి, ఇలా రకరకాలుగా అన్నీ అనమాట. ఏ టు జెడ్ అన్నీ భార్య అలా పెళ్ళే వచ్చిన రెండో రోజు మూడో రోజుకి గ్రహించి అన్నీ అమరుస్తుండేది. పెద్ద అయ్యి తన ఆఫీసులకు వెళ్ళినా చేసినా కూడా అన్నీ వస్తుంది. ఒక్కసారిగా జీవితంలోంచి భర్త జీవితంలోంచి భార్య విడిపోయిందనుకోండి, అతని జీవితం అంధకారం అవుతుంది. ఏమిటి చెయ్యాలో తెలియదు. ఎందుకు అంటే అతనికి ఎవరిని అడిగి నోరిప్పి అడిగి అలవాట్లేదు. ఫస్ట్ నుంచిను చెప్పి చేయించుకునే అలవాటు అంతకని లేదు. తనకు కావాల్సినదో అన్నీ ఆవిడ అవర్చేసింది, సుఖంగా అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ వెతుక్కోవాలా, ఇవన్నీ చేసుకోవాలా, అడిగితే ఏమనుకుంటారు, అడగకపోతే ఏమనుకుంటారు, ఇలా రకరకాల సమస్యలతో ఆలోచిస్తూ ఉంటారండి. ఇంకోటి కూడా, భార్య అంటే కేవలం ఒక ఇంటిని నడిపే మరమనిషిగా కూడా కాదు, ఒక స్నేహితురాలు. ఒక భార్య అంటే ఒక తోడు నీడ, ఒక సలహాదారిగా, పిల్లలకి తల్లిగా, ఇవి మాత్రమే కాదండి, ఓ భర్తకి మార్గదర్శిగా కూడా భార్య నిలబడుతుంది. ఎప్పటికేను భార్య సిక్కిందనుకోండి, భర్తకి ఇల్లంతా శూన్యంగా కనిపిస్తుంది. ఆవిడ మాటలే కాదండి, ఆవిడ వంటలు కూడాను ఇల్లంతా ప్రేమగాను, రుచిగాను, వేడివేడిగాను చవి చూసిన మనిషి అతను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒంటరితనం. ఎక్కడికో ఆఫీస్కి ఇంకా అతను రిటైర్ అవ్వకుండే భార్య పోతే ఇంకా నరకం. అయితే ఒకవేళ బయటికి వెళ్ళి బయట ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య లేకుండాను, తను ఒక్కడు రాగానే ఎవరితో పలకరించాలి, ఎవరితో మాట్లాడతాను అనే దిగులు మటుకు మనసులో చాలా ఎక్కువ ఉంటుందండి భర్తకి. పలకరించే వాళ్ళు ఉండరు, ఎవరితో మాట్లాడాలో ఈయనకి తెలియదు. తినే తిండి కూడా రుచిగా అనిపించదు అతనికి. ఎందుకు అంటేనండి, భార్య బతికుండగా వండి పెడితే వంకలు పెట్టడం తెలుసును. ఆవిడ పోయిన తర్వాత ఆవిడ విలువ తెలుస్తుంది. ఎందుకు? ఇంట్లో హోటల్లో తిండి దొరుకుతుంది, బయటికి వెళ్తే తిండి దొరుకుతుంది. ఇవాళ రేపు క్యాటరింగ్ వాళ్ళు క్యారేజీలు ఇస్తున్నారు, హోటళ్ళకి వెళ్తే దొరుకుతున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ భార్య చేతి వంట రుచి రాలేదని అప్పుడు విచారిస్తూ ఉంటాడు. అంతే కదండి. బట్టల గురించే దగ్గరుద్దాం. ఏముంది, ఆయనకి ఎప్పుడు కట్టుకోవాలో ఎప్పుడు వేసుకోవాలో అన్నీ రెడీగా ఉతికియడం, ఇస్త్రీ చేయడం, గంజి పెడితే గంజి పెట్టడం, ఇస్త్రీ చేయడం, ఆయన అల్మార్లో సర్దడం అలవాటు అయిపోతుంది భార్యకి. ఇప్పుడు తనకి ఏం చెయ్యాలి? బట్టలు ఎలా ఉతుక్కోవాలో తెలియదు, ఉతుక్కున్న ఇస్త్రీ ఎలా చేయించాలో తెలియదు. అది కాబట్టి ఎప్పుడు అంటే ఇక అలాగా మూల అంటే కుప్పలు పెడతారు. కానీ ఆడది చేసినంత బాగా మగాడు ఇంటి పని చేయలేడండి. అదే భర్తకి లేకపోతే భార్య బయట పని ఇంటి పని సముదాయించుకోరాగలదు. కానీ భర్త మటుకు భార్య లేకపోతే ఇంట్లో ఒక్క చెంచాను కూడా కలిపి పని ఇంట్లో ఎంతమంది ఉన్నానండి, ఆ భర్తకి భార్య పలకరించే పలకరింపు, దాని తిట్లు తిన్నా ఎన్ని చేసినా భార్య అన్నది ఎంతో ప్రేమగా పలకరిస్తుంది. అయ్యో మీకు ఇది ఇష్టమని వండానంటుంది, అది ఇష్టమని చేశానంటుంది, లేకపోతే ఏదో ఒకటి మాటలు మాట్లాడుతూ అతని వెనకాతలే తిరుగుతుంటుంది. మిగిలిన వాళ్ళు తండ్రి ఉన్నాడు, కొడుకులు చూడరు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, చేస్తారు అంతే. నాన్నగారు తిన్నారా, అయిపోయింది. తన భార్య తనకుంది, తన పిల్లలు, తన సంసారం, తన భార్య తనకుంది. కాబట్టి ఏదో ఒకసారి హలో అంటారు తప్ప అందరూ అసమానం భార్య ఉన్నంత వెంట ఉండరు కదా. అప్పుడు మొదలవుతుందండి అసలు వీళ్ళకి డిప్రెషను, ఒంటరితనం, తెలియని ఆలోచనలు, బెంగ, మనసులోని గాబరా, ఇన్ని రకాలు రావాలి, అన్ని రకాలు అప్పుడు మొదలవుతాయి అన్నమాట ఏ భర్తకైనా. అప్పుడు మొదలైనప్పుడు ఏమిటి, ఇంకా అప్పుడు వ్యసనానికి అలవాటు పడతాడండి.
ఏంటి మద్యం తాగడము, సిగరెట్ తాగడము, లేకపోతే తిరుగుడు ఇలాంటివన్నీను అనమాట. ఎక్కడన్నా మనశ్శాంతి దొరుకుతుందేమో అని కావాలని తను చేసుకోడు. ఎక్కడన్నా మనశ్శాంతి దొరుకుతుందేమో ఇవన్నీ చేస్తాయని మనశ్శాంతి కోసం వెతుకుతూ తిరుగుతూ చూస్తాం. భార్య ఉన్నప్పుడు గుర్తించిన విషయాలు కొన్ని ఉన్నాయండి. చిన్న చిన్న పనులే అవి, పెద్ద పనులేవి కావు. కాఫీ కలపగానే ఇగో కాఫీ కలిపాను రండి తీసుకోండి. అది తనకి భార్య లేకపోతే ఎవరు పిలిచిస్తారండి? కోడలున్నా అడగడానికి మొహమాటం. ఏమో అమ్మాయి ఏ పనిలో ఉందో ఇప్పుడు మనం అడ్డంగా వెళ్ళి అడిగితే ఏం చికాకు పడుతుందో అనే బెంగ, బెరుకు ఈ రెండు ఉంటాయి. తర్వాత పిల్లల్ని చదివించడం కానీ, పిల్లల స్కూల్ వ్యవహారాలు చూడడం కానీ భార్య ఎక్కువ చూసుకుంటుంది. మధ్యలోని వైద్య పరీక్షలు అంటే టెస్ట్కి వీటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఇవన్నీ జ్ఞాపకం చేసి హెచ్చరిస్తుండదు. మీరు అప్పుడే నెల అయిపోయింది, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, మందులు తెచ్చుకోలేదు, లేదా మందులు వేసుకుంటున్నారో లేదా అది ఏ నొప్పో ఏ బాధో వచ్చిందో చెప్పుకుందికి భార్య పక్కన ఉండదు. ఇంకెవరితోటి భర్త చెప్పుకోలేడు. భార్యకి మనసు విప్పి చెప్పగలంతే. నాకు ఈ నొప్పి ఉంది, కడుపు నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉంది, నా ఒంట్లో అస్సలు బాగోలేదు, లేవలేకపోతున్నాను అంటే వెంటనే భర్త అలా కాదు ఇలా భార్య అంటుంది. అలా కాదు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదా హోమియో మందు వాడండి, ఈ ఆయుర్వేదిక్ వాడండి, రకరకాల సలహాలు ఇస్తుంది. భద్రత కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే భద్రత చాలా కోల్పోతాడు భర్త. ఆమె చుట్టూ తిరుగుతున్నప్పుడు అతనికి ఎంతో పెద్ద ఫీలింగ్ ఏంటంటే అబ్బా నా భార్య నాకు అన్నీ చేసి పెడుతుంది అనే భయం లేకుండా భద్రతగాను నాకేంటి హ్యాపీగా ఉన్నాను, నా జీవితానికి ఏం డోకా లేదని అంటాడు. అదే ఒక్కసారి భార్య కన్ను మూసిన తర్వాత ఆయనకి ఎన్ని రకాల రౌద్రాది నరకాలు అంటారు సార్, ఎక్కడికో వెళ్ళెక్కర్లే. భార్య ముందుపోయి భర్త వెనక ఉండిపోతే ఆ నరకాలన్నీ ఇక్కడే చూస్తూ ఉంటాడు, అన్ని బాధలు పడుతూ ఉంటాడు. అలాగని మనమే ఉంటేనే ఆయనకి ప్రపంచం అంటే కాదు, ఆయనకి తోడుగా ఆడవాళ్ళం ఉంటేనే ఆయనకి మనోధైర్యం, తను సేఫ్ ఫీలింగ్ అనుకుంటాడు. ఏ విషయమేనండి స్వతంత్రంగా భార్యకి చెప్తాడు, కాఫీ పట్రా, రోజు తినాలని ఉండదు, నాకు ఇంకేదో తినాలని ఉంది, అది చెయ్యి, తింటేనే తిన్నాను, లేదంటే టైంకి టైం టు టైం టీ ఇవ్వకపోతే భార్య మీద అరుస్తాడు, కాఫీ ఇవ్వకపోతే భార్య మీద అరుస్తాడు. అదే భార్య లేనప్పుడు కూతురింట్లోనూ కొడుకు ఇంట్లో ఉంటే కోడల దగ్గర అడగగలడా? అరవడం కాదు, అడగలేడు అసలు, మనసు మెల్లిగా కూడా అడగలేడు. నేనేమో వాళ్ళు ఏమనుకుంటారేమో, వాళ్ళు ఏం తిట్టుకుంటారేమో, మా పనిలో ముసిరాడు అడ్డంగా వచ్చాడు అనుకుంటారేమో, ఎందుకులే, ఏం తాగద్దు, ఏం తినద్దులే, చాలే ఇలా గడిపిద్దాం, ఇన్నాళ్ళు తిన్నాం కదా అని మెల్లిమెల్లిగా తన్ను డిప్రెషన్లోకి దింపుకుంటూ ఉంటాడు, భయపడిపోతూ ఉంటాడు జీవితం అంటే. కొన్ని మాటలు చెప్తానండి, భార్య కోల్పోయిన తర్వాత నిజమైన మాటలు. కొందరు ఉంటారు మగవాళ్ళు రిటైర్మెంట్ తర్వాత భార్యను కోల్పోయారనుకోండి, పిల్లల దగ్గర ఉంటారనుకోండి, కానీ వాళ్ళకి ఒంటరితనం ఫీలింగే వస్తుంది. భార్యతో ఉన్నంత చెప్పిన ముందే చనువు అది ఉండదు కదా. పిల్లలు ఎంతమంది ఉన్నా కూడాను తన భార్య లేకపోతే పిల్లల దగ్గర ఉంటే ఒంటరితనం ఫీలింగ్. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఆమె లేకపోయినా వెంటనే అంటే ఆమె లేదనుకోండి, భార్య గతించింది అనుకోండి, ఆ చిన్న చిన్న గొడవలు, చిన్న మంచి మాటలు, ముద్దుగా మాట్లాడుకోవడాలు, ఒకళ్ళనొకళ్ళు పొగుడుకోవడాలు, ఇలాంటి మాటలన్నీ గుర్తుకొస్తుంటాయి. అప్పుడు మనసు మరీ మెలివేసినట్టు అయిపోతుంది. ఇంకా అనుకుంటూ ఉంటాడు, ఆమె ఉంటే ఇలా ఉండేది కాదు, ఇలా చేసేది కాదు, అలా చేసేది కాదు, ఇలా మాట్లాడేది కాదు, నాకు ఇలా పెట్టేది కాదు, ఇలా రకరకాల ఆలోచనలు మనసులో మెదులుతూనే ఉంటాయి అతను. అందుకు కొన్నిసార్లు ఎప్పుడూ కూడా వాళ్ళు బతికుండగా వాళ్ళ విలువలు తెలుసుకోగానే వాళ్ళ తర్వాత వాళ్ళ విలువల్ని తెలుసుకొని అప్పుడు మనం అనవసరంగా అప్పుడు ఇలా ఉన్నాం అదో చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే అదేనండి జీవితం. అంటే ఇది ఎవరండి, అందరికీ జరిగేది. భార్య ఇప్పుడు చెప్పాను కానీ వాళ్ళ భార్య పోతే చెప్పాను కానీ రేపు భర్త పోతే ఒంటరి జీవితం గురించి చెప్తాను, అది కూడా వినండి, తెలుస్తుంది. ఎవరికి ఇద్దరిలోనే ఇద్దరు కలిసి రారు కాబట్టి ఇద్దరు కలిసి పోలేరు, కానీ కష్టాలన్నీ అనుభవించడానికి ఇద్దరికి చెరో రకంగానూ ఉంటుంది, రకరకాల సమస్యలతో ఉంటారు. అందుకే కష్టాలే లాస్ట్లో ఒకళ్ళు ఉండి వాళ్ళ కష్టాలు తప్పవండి. మనం అనుకున్నాం మంచం మీద పడక్కర్లేదు, ఇవన్నీ ఎక్కర్లేదండి. భార్య పోయి భర్త పోయి భార్య ఉన్నా అసలు కష్టకాలం అప్పుడు మొదలవుతున్నట్టే లెక్క అన్నమాట. కాబట్టి భార్య పోయాక గౌరవిద్దాము, నాకు జీవితం ఇలా ఉంటుంది అలా ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఈ విషయాలు తెలియవని నేను చెప్పట్లేదు, తెలిసిన కొన్ని ఊహించుకోదు కూడా భయపడతాం. ఎందుకంటే ఎందుకు చెడు ఆలోచనలు అనుకుంటాం.
కొన్నిసార్లు చెడు ఆలోచనలు కూడా చాలా అవసరం. ఎందుకు అంటే అలా ఊహించుకొని మనం మన జీవితం ఎలా ఉంటుందో ఊహించుకొని ఇది విన్నారనుకోండి, ఏ మగవాళ్ళైనాను విన్న తర్వాత వాళ్ళ జీవితాన్ని ఊహించుకున్నారనుకోండి, ఇప్పుడు భార్య ఉండగానే ఆవిడని గౌరవించడం, ఆవిడ ప్రేమగా చూడడం, గొడవలు పడకుండా ఉండడం, ఆవిడ చిన్న చిన్న కోరికలు తీర్చడం, ఇలాంటివి ఎన్నన్నా చేయగలిగినవి చేస్తే ఆవిడ జీవితం సుఖం, మీ జీవితం సుఖం. ఆఖరి మాట ఏంటంటేనండి, భార్య జీవితం అంటే మీకు ఈ వీడియో నచ్చిందని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఒంటరిగా ఉంటే, లేదు భార్యాభర్త ఉన్నవాడు కూడా అని తెలుసుకొని కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేసి గొడవలు పడమని నేను అన్నాను. అందరిలో ఆ భార్యాభర్త గొడవట ఆ అద్దం మీద ఆవగింజ లాంటిదట. అద్దం మీద ఆవగింజ పెట్టండి, జర్రమని కింద పడిపోతుంది, అలాంటిదట. అందుకని ఇప్పుడు ఎవరన్నా పంతాలు పట్టింపులకు వెళితే పంతాలు పట్టింపులు లేకుండా భార్య అయినా భర్త అయినా కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేసి వాళ్ళని ఉన్నంతకాలం సంతోషంగా ఉండండి. ఇద్దరం ఒకసారి రాలేదు, ఇద్దరం ఒకసారి పోలేం కాబట్టి. ఇదండి వీళ్ళని చెప్పదలుచుకున్న మాటలు. భార్య లేకపోతే భర్త ఎన్ని కష్టాలు పడతాడో కూడా చెప్పాను. అలాగే ఇప్పుడు మంచి ఆలోచన చూద్దాం. మంచి ఆలోచన. భర్త ఎదుగుదల వెనక భార్య ధైర్యం ఉంటుంది, భార్య నవ్వు వెనుక భర్త ప్రేమ ఉంటుంది. ఇదండి ఇవాళ మన మంచి ఆలోచన. ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.